నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేసి వైద్య కళాశాలల స్థాపన, నిర్వహణ, మెడికల్ అడ్మిషన్లు పూర్తిగా అవగాహన కలిగి ప్రస్తుతం ఎంబీబీఎస్ అడ్మిషన్లు కోరుకునేవారికి, అలాగే ఆయుష్ కోర్సుల్లో ఆయుర్వేదము, హోమియోపతి, న్యాచురోపతి కోర్సులు అడ్మిషన్ కోరుకునేవారికి, వారి తల్లిదండ్రులకు, ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన తర్వాత నీట్లో అర్హత సాధించలేదు, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, అలాంటి వారు ఏ కోర్సు చేరితే భవిష్యత్తు బాగుంటుందనే అంశాలు ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి జూమ్ మీటింగ్ ద్వారా, జూమ్ లింక్ ద్వారా తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. పీజీ నీట్ పరీక్షా ఫలితాలు వచ్చినాయి. పీజీ సీటు ఎండిఎంఎస్ చేరాలా, డిఎన్బి కోర్స్ చేరాలా, ఏ కోర్స్ చదివితే భవిష్యత్తు బాగుంటుందనే అంశాలను పీజీ నీట్ అర్హత సాధించిన వారికి కూడా తగు సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నాం. ఈ జూమ్ మీటింగ్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు. అలాగే వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి 10,000 మందితో కూడిన రకరకాల వాట్సాప్ గ్రూపులు ప్రారంభించబడినాయి. వాట్సాప్ గ్రూప్ లింకును కూడా ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడొచ్చు. మీకు జూమ్ లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడటం చేత కాకపోతే నా వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, నేను లింక్ పంపిస్తాను. ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ఎంపిక పూర్తయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఏ కేటగిరీకి గవర్నమెంట్ సీట్లకు, బి కేటగిరీ, సి కేటగిరీకి దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. అయితే ఇంకా ఆప్షన్ల గురించి ఇంకా ప్రభుత్వాలు నోటిఫికేషన్ జారీ చేయాల. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. కాలేజీల సంఖ్య ఎంత, సీట్ మ్యాట్రిక్స్ అంటే ప్రతి కాలేజీలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సర్వీస్ కోటా, వివిధ రకాల కోటాల కింద ఏ ఏ సీట్లు కేటాయించబడుతున్నాయని ఆ వివరాలు ఇంకా రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, వైద్య కళాశాలలే కాకుండా దంత కళాశాలలు, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన అన్ని కాలేజీలో, ప్రైవేటు, గవర్నమెంట్ కాలేజీలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని కొంతమంది రాష్ట్ర హైకోర్టులో ఇది చెల్లదు, ఈడబ్ల్యూఎస్ 10% అమలు చేయటం ద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏ ఏ కాలేజీలలో ఎక్స్ట్రా సీట్లు మంజూరు చేసిందో వాటిలో మాత్రమే ఈడబ్ల్యూఎస్ కోటా ఇవ్వాలని వాళ్ళు వాదించారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు కూడా ప్రత్యేకంగా ఒక 10% సీట్లను పెంచండి, గవర్నమెంటు, ప్రైవేట్ కాలేజీలో పెంచిన సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో, గత సంవత్సరంలో ఏ ఏ కాలేజీలలో ఈడబ్ల్యూఎస్ కోటా ఉందో వాటికి మాత్రమే పరిమితం చేస్తూ ఉంది. ఇక తెలంగాణలో కూడా ఒక కేసు ఉంది. కొంతమంది తల్లిదండ్రులు, మా అబ్బాయి, మా అమ్మాయి 9, 10 తెలంగాణలో చదివారు, ఇంటర్మీడియట్ కొరకు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో విద్య బాగుంటుందని అక్కడికి వెళ్ళి చదివారు, అందువల్ల వాళ్ళు తెలంగాణ స్థానికతను కోల్పోయారు, మా అమాయకత్వం వల్ల, మా సమాచార లోపం వల్ల మాకు తెలియదు, అందువల్ల మమ్మల్ని స్థానికులుగా పరిగణించండి అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఇది హైకోర్టు పరిధిలో లేదు, ప్రభుత్వ పరిధిలో కూడా లేదు. 1972లో రాజ్యాంగ సవరణ ద్వారా 371D అనే అధికరణాన్ని పొందుపరచడం వల్ల వరుసగా 9, 10 ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చదివితేనే స్థానికత వర్తిస్తుంది. అందువల్ల రాష్ట్ర హైకోర్టు కూడా ఇది రాజ్యాంగ సవరణతో కూడిన అంశము కనుక మీరు అమాయకత్వంతో చేరినా, అవగాహన రాహిత్యంతో చేరినా మీరు స్థానికేతరుల కోటా 15%కే పరిమితం అయ్యే అవకాశం ఉందని, అది త్వరలో సోమవారం నాటికి 2 సెప్టెంబర్ నాటికి కోర్టు తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర హైకోర్టుకి, తెలంగాణ హైకోర్టుకి రాజ్యాంగ సవరణని వ్యతిరేకించే హక్కు కానీ, సానుభూతి పవనాలు, అయ్యో తల్లిదండ్రుల అమాయకత్వంతో వెళ్ళి విజయవాడలో చేరారని దాన్ని కోర్టు పరిగణించదు. ఎందుకంటే రాజ్యాంగం మన దేశాన్ని పరిపాలిస్తుంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 5 మెడికల్ కాలేజీలకి దరఖాస్తు పెట్టడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దరఖాస్తు పెట్టారు. అవి ఆయన సొంత నియోజకవర్గం పులివెందల్లో, మదనపల్లి, ఆదోని, మార్కాపురం,
పాడేరు, ఈ 5 చోట్ల పెట్టారు. దరఖాస్తు అయితే పెట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. భవనాలు పునాది దశలోనే ఉన్నాయి, నిర్మాణం పూర్తి కాల. కనుక నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు తనిఖీలు చేసి మీకు బిల్డింగ్లే లేవు, మేము ఎట్లా అనుమతిస్తామని చెప్పి తిరస్కరణ గురైనాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ 5 పాడేరుకి కేంద్ర ప్రభుత్వం 50 సీట్లతో అనుమతి ఇచ్చింది. ఈ మిగతా 4 కాలేజీలకి ఈ విద్యా సంవత్సరానికి మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు. ఆ విధంగా స్పష్టత వచ్చింది తల్లిదండ్రులు. ఇక మనం ఈ విద్యా సంవత్సరానికి ఒక కొత్త కాలేజీ, అది 50 సీట్లు. ఆ పాడేరు కాలేజీలో కూడా 50 సీట్లో 25 మాత్రమే మెరిట్ సీట్లు, గవర్నమెంట్ సీట్లు. మిగతా 25లో 18 సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు, బి కేటగిరీ మాదిరి 12 లక్షలు కట్టాలి. ఇక మరొక 7 సీట్లు ఎన్ఆర్ఐ, అవి 20 లక్షలు కట్టాలి. గత సంవత్సరంలో ప్రారంభించిన 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కూడా 50% సీట్లు గవర్నమెంట్ మెరిట్ ఆధారంగా ఇస్తారు, గవర్నమెంట్ సీట్లు. 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్ 12 లక్షలు, 15% ఎన్ఆర్ఐ సీట్లు ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగుతాయి. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరంలో 5 కాలేజీలు వచ్చినాయి. ఈ విద్యా సంవత్సరంలో 1 కాలేజీ వచ్చింది. వచ్చే విద్యా సంవత్సరంలో 1 కాలేజీని మాత్రమే ప్రభుత్వం ప్రారంభించబోతా ఉంది పిడుగురాళ్ళలో. ఎందుకు పాడేరు పిడుగురాళ్ళంటే కేంద్ర ప్రభుత్వము మచిలీపట్నం మెడికల్ కాలేజీకి, పాడేరుకి, పిడుగురాళ్ళకి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 200 కోట్ల రూపాయలు వాళ్ళు ఆర్థిక సహాయం చేశారు కాలేజీ పెట్టుకోవడానికి. అందువల్ల వచ్చే విద్యా సంవత్సరంలో 1 కాలేజీని మాత్రం గవర్నమెంట్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి 17 మెడికల్ కాలేజీలు రావాలి. గత సంవత్సరం 5 వచ్చినాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పాడేరు, వచ్చే విద్యా సంవత్సరానికి పిడుగురాళ్ళ 7. ఇక మరో 10 మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించిందో వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వాటిని స్థాపించి విద్యార్థులకు సీట్లు అందుబాటులో తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ 10 కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి, అంటే ఈ 10 ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం జరిగితే పిడుగురాళ్ళ గవర్నమెంట్ అయితే వచ్చే విద్యా సంవత్సరానికి 11 మెడికల్ కాలేజీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. 10 కాలేజీలు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం అయ్యేది మొట్టమొదటిది పులివెందల, 2 మదనపల్లి, 3 ఆదోని, 4 మార్కాపురం, 5 పార్వతీపురం, 6 అమలాపురం, 7 బాపట్ల, 8 నర్సీపట్నం, 9 పెనుగొండ, 10 పాలకొల్లు. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇప్పటికే భూమి కేటాయింపు అన్ని మెడికల్ కాలేజీలు జరగడం జరిగింది, భూసేకరణ పూర్తయింది. తర్వాత కొంత మేరకు భవనాల నిర్మాణం కూడా కొనసాగింది. తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీలకి ఆయా ప్రాంతాలలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు యాజమాన్యాలు ఉపయోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. ఇప్పటికే చిత్తూరు జిల్లా కేంద్ర ఆసుపత్రిని అపోలో మెడికల్ కాలేజీ స్థాపించడానికి ఆ జిల్లా ఆసుపత్రిని అపోలో యాజమాన్యానికి అప్పగించడం జరిగింది. ఏ విధంగా చిత్తూరులో హాస్పిటల్ ఇవ్వడం జరిగిందో ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రభుత్వ హాస్పిటళ్ళు అప్పజెప్పడం జరుగుతుంది. అప్పజెప్పడం అంటే పూర్తిగా అప్పజెప్పరు. మెడికల్ కాలేజీ నుంచి విద్యార్థులు బోధన కొరకు ఈ హాస్పిటల్కి వస్తారు. ఎక్కడుండే సిబ్బంది, డాక్టర్లు, నర్సులు అందరూ కూడా ప్రభుత్వంలోనే కొనసాగుతారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుకూలంగా ఇది బోధనా ఆసుపత్రి అని చూపించడమే కాక తదుపరి అభివృద్ధికి కావాల్సిన నిధులు ప్రైవేటు యాజమాన్యం పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రైవేటు యాజమాన్యాలంటే ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాదు, భారతదేశంలో ఉండే ఎవరైనా ఈ కాలేజీల్లో ప్రారంభించడానికి అవకాశం ఉంది. అంతేకాదు ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు ఎవరైతే వైద్య కళాశాలలు ప్రారంభించాలనుకుంటున్నారో ఈ 10 ప్రాంతాలలో వాళ్ళ ఆసక్తిని బట్టి ఈ అసంపూర్తిగా ఉన్న వైద్య కళాశాలను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ప్రారంభించవచ్చు. ఒకవేళ కొన్ని కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు వస్తాయి, మరికొన్ని చోట్ల ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ అనుకూలంగా లేదని ముందుకు రాకపోవచ్చు. మరి అప్పుడేం చేద్దామని అంటే గుజరాత్లో ఇప్పటికే 15 వైద్య కళాశాలలు ఒక ప్రభుత్వ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. అక్కడ గుజరాత్ రాష్ట్రంలో గుజరాత్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీ అని ప్రభుత్వ సొసైటీని, గవర్నమెంట్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి లాభాపేక్ష లేకుండా భవనాలు, భూమి, పెట్టుబడి మాత్రం
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధనాన్ని మాత్రము ప్రభుత్వం సమకూరుస్తుంది. బిల్డింగ్ ఇస్తారు, పరికరాలు ఇస్తారు, భూమి ఇస్తారు. తదుపరి నిర్వహణ అంటే బోధనేతర సిబ్బంది, మరి విద్యుత్తు, అన్ని ఖర్చులు కూడా ఆ కళాశాలలో అడ్మిషన్ పొందే విద్యార్థుల నుంచి ఫీజుల రూపాన సేకరిస్తారు. అంటే ఏ కేటగిరీకి ఫీజు ఉంటుంది, బి కేటగిరీకి, సి కేటగిరీకి ఫీజు ఉంటుంది. గుజరాత్లో ఏ కేటగిరీకి చెందిన వారు కూడా సుమారు 6 లక్షల రూపాయలు సంవత్సరానికి చెల్లిస్తున్నారు. ఏ కేటగిరీకి 6 లక్షలు, బి కేటగిరీకి 12 లక్షలు, సి కేటగిరీకి 20 లక్షల చొప్పున విద్యార్థుల నుంచి రుసుము సేకరించి గుజరాత్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సొసైటీని ప్రారంభించి ఆ విధంగా ప్రభుత్వంపై ఆర్థిక భారము పడకుండా వన్ టైం గ్రాంట్ ఒకసారి ఇచ్చేస్తారు, బిల్డింగులు కట్టుకోమంటారు. ఆ విధంగా పరికరాలు కూడా సమకూరుస్తారు. వారు సేకరించే నిధులు విద్యార్థుల నుంచి ఆ కళాశాల నిర్వహణకు సరిపోయే విధంగా బడ్జెట్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వచ్చే విద్యా సంవత్సరానికి 11 వైద్య కళాశాలలు, 11 కాకపోయినా 5-6 కళాశాలలు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. కేవలం ఈ కౌన్సిలింగ్కి పాడేరు కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషను 50 సీట్లతో అనుమతి మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బి కేటగిరీ సీటు పొందాలంటే 3,50,000 ర్యాంకు వరకు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సరం 5,60,000 వరకు వచ్చింది. ఈ సంవత్సరం అంత ర్యాంకు వరకు ఉండకపోవచ్చు. ఎంబీబీఎస్ సీటు రాకపోతే నిరాశ నిస్పృహ చెందకుండా ఆయుర్వేదంలో అడ్మిషన్ పొందటం ఉత్తమం. ఆయుర్వేదం లభించకపోతే హోమియోపతిలో చేరండి. హోమియోపతి లభించకపోతే న్యాచురోపతి కోర్సు హైదరాబాదులో బేగంపేటలో న్యాచురోపతి యోగా మెడికల్ కాలేజ్ ఉన్నది. 60 సీట్లు ఉన్నాయి. దీన్ని నీట్ ఆధారంగా సీట్లు నింపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 న్యాచురోపతి యోగా కాలేజీలు ఉన్నాయి. ఒకటి గుంతకల్లు 100 సీట్లు, మరొకటి బాపట్ల సమీపంలో పివి పాలెం, అక్కడ కూడా 100 సీట్లు. 100 సీట్లో 50 మెరిట్ సీట్లు, మరో 50 యాజమాన్య సీట్లు. ఈ విధంగా ఎంబీబీఎస్ రాని వాళ్ళు ఆయుష్ కోర్సులో అడ్మిషన్ పొందండి. ఆయుష్లో అడ్మిషన్ రాలా, ఎంసెట్ రాశారు. ఆడపిల్లలైతే నర్సింగ్ కోర్సులో చేరండి. మగపిల్లలైతే పారామెడికల్ కోర్సులు బీఎస్సీ, వీటిని అలైడ్ హెల్త్ సైన్స్ అంటారు. ఇప్పటికే స్విమ్స్, నిమ్స్లో అడ్మిషన్ల ప్రక్రియ అలైడ్ హెల్త్ సైన్స్కి పూర్తయింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీలో త్వరలో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి నోటిఫికేషన్ జారీ అవుతుంది. సాంప్రదాయ కోర్సులు అగ్రికల్చరు, వెటర్నరీ, బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఫారెన్సిక్ లాంటి, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లాంటి కోర్సులు చదివితే మీకు ఉద్యోగాలు రావు. ప్రైవేట్ ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. అందువల్ల బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ను పొందితే మీకు రాబోయే 25 సంవత్సరాల పాటు జాబు గ్యారంటీ అని గమనించండి. అందువల్ల సర్వము ఎంబీబీఎస్ అని భావించద్దు. 10 సంవత్సరాల తరువాత ఎంబీబీఎస్ కంటే ఆయుర్వేదంకే ప్రాధాన్యత ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ ప్రకటన ప్రకారం ప్రతి మండలంలో కూడా ఒక ఆయుర్వేద హాస్పిటల్ రాబోతున్నది. ఒక ఆయుర్వేద మెడికల్ షాపు ప్రారంభించబోతున్నారు. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆయుర్వేద వైద్యానికి ప్రోత్సాహం లభిస్తున్న తరుణంలో ఈ రోజున దేశవ్యాప్తంగా ఓపెన్ కేటగిరీలో టాప్ 90,000 ర్యాంక్ వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీటు వదులుకుని ఆయుర్వేదంలో చేరటం అనేది విశేషం. ఎంబీబీఎస్ సీటు వదులుకుని ఎవరు హోమియోపతిలో చేరట్లేదు సుమా. ఎంబీబీఎస్ వచ్చినా మాకొద్దు, మేము ఆయుర్వేదంలో చేరుతున్నాం అంటున్నారు. ఇది గమనించి ఆయుర్వేదానికి ఏ డిమాండ్ ఉన్నదో గమనించి ఆయుర్వేద సీటు వస్తే మాత్రం వదలద్దు. అది వస్తే బంగారం. మీకు ఇంకేమైనా అనుమానాలుంటే జూమ్ మీటింగ్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, అలాగే పీజీ నీట్లో అర్హత సాధించిన వారు కూడా మీ అనుమానాలను నివృత్తి చేసుకోవటానికి ఏమాత్రం వెనుకంజ వేయవద్దు.